విశాఖలో నీటి కొరత ఏర్పడింది. ప్రస్తుతం మనం ఏదైతే నీటి సరఫరా చేస్తుందో టీఎస్ఆర్ కాంప్లెక్స్ దగ్గర మనం ఉన్నాం. ఏదైతే మనం బోర్డు చూస్తున్నామో నీటి సరఫరా ఎక్కడ నుంచి ఏ ప్రాంతానికి ఎక్కడ ఎంత వరకు వస్తుంది, గంభీరం నుంచి ఎంత వస్తుంది, గోదావరి నుంచి ఎంత నీటి సరఫరా ఎక్కడికి అవుతుందనే అంశాలను ఇక్కడ బోర్డుపై మనకి పొందుపరచడం జరిగింది. ఎటువంటి సమస్య లేదని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ నీటి సమస్య ఉన్నది. రోజు రోజు కూడా భూగర్భ జలాలు అడిగంటిపోతున్నాయి. ఇది ఎవరు కాదనలేని నిజం. టీఎస్ఆర్ కాంప్లెక్స్ వద్ద ప్రతిరోజు కూడా నీటి సరఫరా ఇక్కడ కొనుగోలు చేసి టోకెన్ల వారీగా కూడా ఇలా వాహనాల్లో ప్రజల అవసరాలకు తీసుకెళ్తుంటారు. అదే విధంగా వ్యాపార సంస్థలు కూడా తీసుకెళ్తుంటాయి. నా పేరు నాగేశ్వర్. ఇంట్లో వాటర్ లేదు అని మా మిస్సెస్ ఫోన్ చేస్తే స్వయంగా ఇక్కడికి వచ్చి నేను వాటర్ గురించి ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఆన్లైన్ బుకింగ్ అండి, ఇక్కడ 2 రోజుల నుంచి ఆన్లైన్ బుకింగ్ ఏర్పాటు చేశారు. ఆన్లైన్ లో అయి తప్ప మేము ఇక్కడ ఏం చేయలేమన్నారు. దయచేసి ఒక 1000 లీటర్స్ పంపించండి అంటే ఆన్లైన్ బుకింగ్ అయితేనే కానీ మేము చేయలేమని చెప్పి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. గత 2 గంటల నుంచి ఎంగేజ్, విపరీతంగా ఎంగేజ్. విశాఖ నగరానికి 65 నుంచి 85 మిలియన్ గ్యాలన్ల నీటి సరఫరా ప్రతిరోజు కూడా ప్రజలకు అవసరం ఉంటుంది. వాడుకకు కానీ తాగునీటి అవసరాలకు కానీ మొత్తం మీద ఏదైతే అవసరం పడుతున్న ఈ నీరు తాటిపూడి రిజర్వాయర్ నుంచి, ముడసలో రిజర్వాయర్ నుంచి ఇలాగా 4-5 రిజర్వాయర్ల నుంచి ఈ ప్రాంతానికి వస్తుంది. ప్రస్తుతం నీటి కొరత ఉందనే విషయం ఒక విధంగా చెప్పాలంటే అధికారులు స్పష్టం చేయలేని పరిస్థితి. అంతా బాగుంది పరిస్థితి అని ఒక మామూలుగా తీసుకున్నటువంటి విషయం ప్రమాదంలో పడే అవకాశం ఉంది ఈ నగరం అనేది చెప్పడానికి ఎన్నో రోజులు లేదు. గత 15 రోజుల నుండి ఇక్కడ పరిస్థితి ఎలాగుందంటే రేవాడ, తాడిపూడి ఇవన్నీ ఆరిపోయాయని అధికారులు చెప్తున్నారు. కానీ ఇదే నమ్ముకొని ఇక్కడే జీవనోపాధిగా బతికే వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఎలాగంటే వాటరు కాస్త కోస్త ఇస్తున్నారు, ఇంట్లోకి కూడా సప్లై వెళ్తుంది. ఒక్కో రోజు వెళ్తుంది, ఒక్కో రోజు వెళ్ళలేదు, అంతంత మాత్రంగా పంపిస్తున్నారు. విశాఖలో నీటి సమస్య ఎంత ఉధృతిగా ఉందో తెలియజేయాలంటే ఒక ఉదాహరణ చెప్పవచ్చు. ఏదైతే 2-3 రోజుల క్రితం మద్దిలపాలెం, ఆరిలోవా ఇటు రెల్లివీధి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి విచ్చేసి నీటి సమస్య కోసం అధికారులతో మొరపెట్టుకోవడం జరిగింది. టీఎస్ఆర్ కాంప్లెక్స్ గేటు ముందు నిలబడి పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనలు చేపట్టారు. సార్, మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. గూగుల్ అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఇవన్నీ విశాఖపట్నం ప్రపంచంలోని చాలా బిగ్గెస్ట్ గా చూపిస్తున్నారు. కానీ విశాఖ సిటీలోనే వాటర్ సప్లై చేయకపోవడం అన్నది ఒక విధంగా చెప్పాలంటే సిగ్గుచేటండి. విశాఖ నగరంలో వాల్టా చట్టానికి పూర్తిగా తూట్లు పడ్డాయని చెప్పాలి. ఏదైతే వాల్టా చట్టం ఉందో వాల్టా చట్టానికి ప్రతి బోరు తీసేందుకు కానీ, ఒక కుళాయి నిర్మాణానికి కానీ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాల్సి ఉన్నది. లేదంటే ప్రత్యేక నిబంధనలు కూడా ఉన్నాయి. ఒక బోరు వేయాలంటే అనేక నిబంధనలు ఉన్నాయి. చుట్టూ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులు ధృవీకరించాల్సిన అవసరం ఉన్నది. అడుగడుగునా బోర్లు పడుతున్నాయి. ప్రతి ఇంటికి ఒక బోరు ఉన్నది. ప్రస్తుతం అయితే నీటి సమస్య పెద్ద సమస్యగా మారింది. ఫిషింగ్ హార్బర్లో పరిస్థితి, బోటు లోడ్ చేసి అది వాళ్ళకి ఫిషింగ్ పంపిస్తారు. పంపించేటప్పుడు ఐసు, ఆయిల్, వాటర్ మెయిన్. అంటే ఇప్పుడు ఆ బోట్లు వెళ్ళకపోతే ఒక్కొక్క బోటు మీద 10 మంది బతకాలి. ఆ బోట్లు ఆగిపోతే, ఈ వాటర్ లేకపోతే అవి కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ వాటర్ ఇవ్వకపోవడం వల్ల బోట్లు లోడ్ అయినా సరే వాటర్ అందట్లేదు. అందకపోవడం వల్ల 15 లక్షలు ఖర్చు పెట్టిన బోట్లు కూడా అక్కడ ఆగిపోయి. విశాఖలో నీటి సమస్య ఒకప్పుడు చాప కింద నీరులా ఉండేది. నేటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నీటి సరఫరా పూర్తిగా ఇక్కడ పెద్ద సమస్యగా దాపురించే అవకాశం ఉన్నది. పెద్ద ఎత్తున జనాభా పెరిగే అవకాశం ఉన్నది. పరిశ్రమలు రాబోతున్నాయి చుట్టూ. ఇలాంటి సమయంలోని నీటి సమస్య పెద్ద సమస్యగా తయారైనట్లయితే విశాఖ మహానగరం ప్రజల మనుగడ మరింత కష్టతరం అయ్యే అవకాశం ఉంది. దీనికోసం ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GT India న్యూస్, విశాఖపట్నం.